దళిత మహిళ మీద దౌర్జన్యానికి పాల్పడ్డటువంటి డిఐ రామరెడ్డి మరి అతని అనుచరులను వెంటనే, పసిపిల్లల మీద దాడి చేసిన పోలీసుల జులుం, దళిత మహిళలు దొంగల పేరుతో వేధించినటువంటి పోలీసుల జులుం, పోరాడదాం సునీతకు న్యాయం జరిగేంత వరకు, పోరాడదాం పోలీస్ జులుంకు వ్యతిరేకంగా, అరెస్ట్ చేయాలి రామరెడ్డిని వెంటనే, ఎస్సీ చట్టం ప్రకారం రామరెడ్డిని వెంటనే. ఇందాకే ఆమెను చూడడం జరిగింది. పరిస్థితి చాలా విషమంగా ఉంది. మనిషి మామూలుగానే చాలా బలహీనంగా ఉంది. అలాంటి ఆమెను అట్లా ఎందుకు కొట్టాల్సి వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇది 100% జులుం అనేది మాత్రం కనబడతా ఉంది. ఇలాంటివి ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇట్లా జరుగుతాయని చెప్పి చూస్తున్నాం, కానీ ఈ మధ్య అదేందో మరి అర్థం కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ద్వారా పీడింపబడుతున్నటువంటి వ్యక్తులలో అధికంగా ఎస్సీ ఎస్టీలు ఉండడం, రీసెంట్గా మొన్న ఒక ఎర్గల కులానికి చెందినటువంటి వ్యక్తిని కూడా 5 మంది పోలీసులు కలిసి చిత్రహింస చేసి కొట్టడం, మరి ఏ రకమైన ప్రభుత్వం ఎట్లా దీన్ని గమనిస్తుందా లేదా నాకు అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం అంటే పోలీసులకు భయం లేదా, చట్టాలంటే భయం లేదా, జ్యుడిషియరీ అంటే భయం లేదా, నాకైతే అర్థం కావట్లేదు. స్త్రీ పట్ల ఎలా ప్రవర్తించాలనేది భారత రాజ్యాంగం, జ్యుడిషియరీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. అట్లాంటిది ఆ స్త్రీని తీసుకొని పోయి లేడీ కానిస్టేబుల్ లేకుండా బట్టలు విప్పేసి, అసలు ఎక్కడున్నాం మనం నాకు అర్థం కావట్లేదు, బట్టలు విప్పేసి కొట్టి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఇప్పుడు ఆమె చావు బతుకుల మధ్య ఉంది. అన్నగారు చెప్పినట్టు ఇంతకుముందు మెరుగైన వైద్యం కోసం ఆమెను పంపించాలి. ఆయన మీద 100% ఆయన ఎవరు మన రామరెడ్డి గారి అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి 100% జైలుకు పంపాలి. జైలుకు పంపేంత వరకు ప్రజా పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మేము పిలుపునిస్తాం. అన్ని సంఘాలను కూడా చలో షాద్ నగర్ పేరు మీద ఇక్కడికి పిలిపిస్తాం. వాళ్ళని సస్పెండ్ చేసి 4 రోజుల తర్వాత కనుమరుగు, కోపాలు తగ్గిపోతాయి, మర్చిపోతారు అనుకునేటువంటి ఈ పాత ముచ్చట్లు ఇక చెల్లవు. పర్ఫెక్ట్గా జ్యుడిషియరీకి రెస్పెక్ట్ చేసి గౌరవించి మళ్ళీ 41 CRPC నోటీస్ తొక్క తోటకూర అని చెప్తే అసలు ఊరుకునేది లేదు. కంపల్సరిగా జైలుకు పంపాలి. అట్రాసిటీ కేసులో, ఒక స్త్రీని కించపరిచిన కేసులో, దళిత స్త్రీని కించపరిచిన కేసులో ఖచ్చితంగా సమాజాన్ని మొత్తం ఏకం చేస్తాం, పౌర సమాజాన్ని ఏకం చేస్తాం, దళిత సామాజిక వర్గాలను ఏకం చేస్తాం. చలో షాద్ నగర్ పేరు మీద లక్షలాది మందిని ఇక్కడికి తరలిస్తాం. పక్కన ఉన్నటువంటి కర్ణాటక మిత్రులు కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో కర్ణాటక నుంచి కూడా చాలామంది వచ్చారు. ఒకసారి ఈ కేసు మీద స్పష్టత కోసం మేము ఇక్కడ వరకు వచ్చినాం. మరి పోలీసులు కూడా ఇందాక లోపలికి వెళ్ళిన తర్వాత సరిగ్గా సహకరించట్లేదు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి టీం వర్క్ కింద నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే చదువుకొని ఉద్యమాలు చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకే ఇట్లా సమాధానాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజలకు పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తారో, వాళ్ళని ఎట్లా బెదిరిస్తారనే విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 3 రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేసారు. బాబుని చూడకుండా, స్త్రీని చూడకుండా ఇంత ఘోరమైనటువంటి అగ్రెసివ్నెస్కు ఆయన పాల్పడ్డాడంటే మరి ఏ అహంకారాన్ని చూసుకున్నాడో, ఎవరి అన్నను చూసుకొని ఇట్లా చేసిండో. కానీ న్యాయపరమైనటువంటి పోరాటానికి మనం సిద్ధంగా ఉండి ఆయనని, ఆయన అనుచరులని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలుకు పంపించేంత వరకు మేమందరం కూడా సంసిద్ధమై పోరాటం చేస్తాం. ఇంకా చలో షాద్ నగర్కి ప్రిపరేషన్ అవుతూ ప్రజలందరికీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కూడా ప్రభుత్వాలు మారిన, ఆధిపత్య కులాల చేతుల అధికారం ఉంది అట్టడుగు వర్గాల పైన. ఇంకా ఈ దాడులు ఏంది, అసలు ఎట్లా చూడొచ్చు ఈ దాడులను? అసలు ఆ రామరెడ్డి ఆయన అసలు ఆమె బట్టలు తీసి బలవంతంగా ఒప్పుకో అని చెప్పి ఆమె బట్టలు తీసి ఎదలపైన తన్నడము, అక్కడ మైనర్ బాలుడు దాదాపు 14-15 సంవత్సరాలు ఆ పిల్లగాని కూడా కొట్టడం, ఎట్లా చూడొచ్చు అసలు? ఇది అది కూడా 100% అప్రజాస్వామికం. రెండో విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, రక్షణ వ్యవస్థకి ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ని చూసి ధైర్యంగా ఉండాలని చెప్పేసి మన చట్టాలు చెప్తూ ఉంటే వీళ్ళకి జ్యుడిషియరీ మీద భయం లేదు. రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులకు ఎవడేం పిక్తాడు? వీళ్ళు సామాన్యమైన ప్రజలు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు జస్ట్ కామన్ పీపుల్. వీళ్ళకి అండగా ఎవడు ఉంటాడు? వీళ్ళని కొట్టినా చంపినా ఎవరు చెప్పుకుంటారు? ఒకవేళ చెప్పుకున్నా ఎవడొచ్చి మనతో మాట్లాడతారు అని చెప్పేసి ఆ రకమైనటువంటి దాంట్లో ఉంటూనే వాళ్ళ అగ్రకుల అహంకారాన్ని ప్రతి జాగాలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మరి వేరే కులంలో ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద అయితే ప్రవర్తించరు. అంటే వీళ్ళు సామాన్యమైన ప్రజలు, వీళ్ళతో ఎవరు చేస్తారు? అందుకే మేము ప్రతిసారి ప్రజా పోరాటాలు చేసేదంటే చట్టం సక్రమంగా అమలైనప్పుడు ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం మేము అందరం సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. బాధించిన వాడు ఎంత వాడైనా సరే జ్యుడిషియరీ ముందర ఆల్ ఆర్ ఈక్వల్ టు సేమ్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఆ జ్యుడిషియరీ ప్రకారమే పోరాటానికి పోయి ఆయనని 100% ఆయనకున్న అగ్రకుల అహంకారాన్ని దించేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ముందు ఎట్లుంటుంది కార్యాచరణ? ఆమెకి ఎట్లా, ఏ విధంగా అండగా ఉంటుంది, ఏంది అసలు? మొన్న రీసెంట్గా ఈశ్వరమ్మకు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించింది, మా పోరాటం చూసి స్పందించింది, ఆమెకు మెరుగైన వైద్యం అందించింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈసారి కూడా ప్రభుత్వం మీద మేము నమ్మకం పెట్టుకునే ఈ శాంతియుతమైనటువంటి పోరాటానికి పిలుపునిస్తాం. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఆమెని
నిమ్స్లోకి షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యాన్ని అందించి వాళ్ళని SC అట్రాసిటీ కేసులో లోపలికి పంపిస్తే ప్రభుత్వం జ్యుడిషియరీ అండర్లో ఉంటూ మంచిగానే పనిచేసిందని చెప్పేసి అనుకుంటాం. లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటానికి మేము పిలుపునిస్తాం. నా పేరు అభినవ్ అండి, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము ఈరోజు షాదనగర్లో దళిత మహిళపై పోలీసుల యొక్క 3rd డిగ్రీ చేసినటువంటి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన నిజ నిర్ధారణ కోసం సమతా సైనిక దళం నుంచి రెంజల రాజేష్, అలాగే హైకోర్టు న్యాయవాది కార్తిక్ నవయాను మరియు మిగతా మిత్రులందరూ కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మల్లకపురం సునీత, ఆమె భర్త భీమయ్య మరియు వాళ్ళ కొడుకు జగదీశ్వర్ని కూడా మేము కలవడం జరిగింది. బాధిత మహిళ మాట్లాడలేని స్థితిలో బెడ్ మీద పడి ఉంది. ఆమె తనకు జరిగినటువంటి విషయాలు చెప్పడానికి పోతే ఒంట్లో ఉన్న గాయాల వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయింది. చాలా ఓపిక చేసుకొని చెప్పు తల్లి అంటే ఆమె చెప్పింది. కూలీనాలు చేసుకొని బతికేటటువంటి భీమయ్య సునీతలను దొంగతనం చేశారు అని ఎవడో ఒకడు అనధికారికంగా చెప్పినటువంటి సమాచారాన్ని నమ్మి డిటెక్టివ్ SIగా ఉన్నటువంటి రామరెడ్డి అతని బృందం ఒక దళిత మహిళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 3 రోజుల పాటు చిత్రహింసల పాలు చేశారు. మహిళ యొక్క బట్టలిప్పి నెక్కరేసి ఆమె మీద కాళ్ళ మధ్య కర్రలు పెట్టి అత్యంత క్రూరంగా ఆమె హింసించి దొంగతనం చేశావా లేదా కాదు, చేశానని ఒప్పుకో, దొంగతనం నువ్వే చేశావని ఒప్పించడం కోసం ఆమె మీద చిత్రహింసల పాలు చేయడం జరిగింది. భర్తను అదే విధంగా కొట్టారు. భర్త ఒప్పుకోలేదు, మేము నిర్దోషులం, మాకు ఎలాంటి పాపం తెలియదు, మమ్మల్ని కొట్టొద్దని వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నా కూడా వినకుండా కొట్టారు. ఇద్దరు భార్యాభర్తలు ఒప్పుకోవడం లేదని 13 ఏళ్ల పసిబాలుని కూడా బట్టలిప్పి అతను పడుకోబెట్టి చిత్రహింసల పాలు చేసి మీరు ముగ్గురు ఒప్పుకోకపోతే కొడతామని కొట్టారు. ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఎలాగైనా వాళ్ళు దొంగలుగా చిత్రీకరించాలని చెప్పేసి 3 రోజుల పాటు ఇంటికి పంపడం, తీసుకురావడం, కొట్టడము, మళ్ళీ ఇంటికి పంపడం, తీసుకురావడం. మహిళల మీద మగవాళ్ళు దాడి చేయకూడదని, విచారించకూడదని మహిళల సమక్షంలో చేయాలని చెప్తారు. కానీ 5 మంది మగ పోలీసులు ఆమె మీద దాడి చేశారు. ఆమె రొమ్ముల మీద కొట్టినారని చెప్తుంది. రొమ్ముల మీద SI ఎగిరెగిరి తన్నాడని చెప్తుంది, మెడల మీద తన్నారని చెప్తుంది. ఆమె మాట్లాడుతున్న తన గుండెల్లో నొప్పిని ఇప్పటికీ కూడా భరిస్తూ చెప్తున్నది. ఇది ఒక దళిత మహిళ మీద ఒక అగ్రకులానికి చెందినటువంటి డిటెక్టివ్ SI. ఆయన డిటెక్టివ్ అంటే ఎలా ఉండాలో ఏందో తెలీదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధంగా ఒక కూలి మహిళ మీద మరి ఆ దొంగతనం బంగారం పోగొట్టుకున్నానని ఆరోపణ చేస్తున్నటువంటి వ్యక్తి ఎన్ని తులాలు పోయిందో స్పష్టంగా చెప్పడం లేదు, ఎక్కడ పోయిందో చెప్పడం లేదు. అతని ఇల్లు వేరే దగ్గర ఉంది, ఇతని ఇల్లు వేరే దగ్గర ఉంది. వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు. మరి ఎలాంటి సంబంధం లేదు ఒక కూలి మహిళ మీద ఆరోపణ చేసి వాళ్ళే ఏదో బంగారం పెట్టినట్టు చేసి దాన్ని తీసినట్టు చేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టి మీరు దొంగతనం చేసిన ఆరోపిస్తే డిటెక్టివ్ కాదు, సాధారణ కానిస్టేబుల్ కూడా ఒక మినిమం విచారణ పద్ధతి ఉంటుంది. ఆ విచారణ పద్ధతి చేస్తే దొంగతనం చేసిందో తెలుస్తుంది. దొంగల్ని ఎట్లా విచారించాలో, ఎట్లా బయట పెట్టాలో పోలీసులకు ట్రైనింగ్లో చెప్తారు. కానీ మహిళల రొమ్ముల మీద తన్నాలనేటటువంటి ట్రైనింగ్ రామిరెడ్డికి మరి మనువాదుల శిక్షణలో ఇచ్చారు, పోలీస్ శిక్షణలు ఇచ్చారు నాకు తెలియదు. కానీ ఇది ఏ ఒక్క మనిషి కూడా చేయడానికి లేని వీళ్ళంటి విధంగా ఉన్నటువంటి ఈ రామిరెడ్డి వల్ల ఈరోజు ఆమె భయానికి గురి చేసినట్టారు. కనీస సమాజానికి చెప్పుకోలేదు, కుటుంబానికి చెప్పుకోలేదు. బయటకు వచ్చి తన మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని సమాజం ముందు చెప్పలేని స్థితిలో ఈరోజు బాధితుల్ని నెట్టేసినటువంటి పోలీస్ జులుం అనేటటువంటిది ఈరోజు మనం షాద్నగర్ పోలీస్ స్టేషన్లో చూసాం. దీనికి సంబంధించినటువంటి విషయాలు అసలు ఆమె నేరస్తురాలని, దొంగతనం చేసిందని, రికవరీ అని ఒక తప్పుడు వార్తలన్నీ ప్రచారంలో ఉన్నాయి. నిజానికి అలాంటి జరిగిందా లేదా, ఆమె మీద ఏమైనా కేసు పెట్టారా, నేరం చేసినటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఎంత బంగారం వెళ్ళింది, ఎలాంటి నేరం జరిగిందనే సమాచారం తెలుసుకుందామని బాధ్యత కలిగినటువంటి ప్రజా సంఘాలుగా మేము షాద్నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాం. కానీ అక్కడ CI గారు లేరు, ASI ఉన్నారు. ఆయన అడిగితే నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు, నేను ఇప్పుడు చెప్పలేను, లేట్ అయిపోయింది అంటున్నారు. పక్కన ఉమెన్ SI ఉందన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళాం. నా పరిధి కాదు, ఇది గ్రేవిటీ కేసు, నాన్ గ్రేవిటీ కేసు అని మాకు అన్ని పోలీసు నేరాలకు సంబంధించిన చిట్టా చెప్తున్నారు. కానీ కనీస సమాచారం ఆ నేరానికి సంబంధించి చెప్పడం లేదు. SHOను దాటి ఎవరు ఏ పదం బయటకు చెప్పడానికి వీల్లేదంటే మేము చెప్పలేమో అసక్తతను చెప్తా ఉన్నది. చాలా అసహనంగా మా పట్ల ఆమె ఎలాంటి సమాచారం చెప్పకుండా ఉంది. ఒకే ఒక మాట,
ఎస్ఐతో సహా కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అయిందని ఒక మాత్రమే చెప్తున్నారు. అంటే ఆ ఎస్ఐలను ఎందుకు సస్పెండ్ చేశారు, వాళ్ళు చేసిన నేరం ఏందన్న సమాచారం వాళ్ళు మాకు చెప్పడానికి ఇష్టపడకుండా చాలా క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నారు. బాధిత మహిళ మీద ఎందుకు దాడి జరిగింది, ఆమె చేసిన నేరం ఏమిటనే విషయాన్ని కూడా కనీస సమాచారం చెప్పడానికి పోలీసు అందుబాటులో లేరు. కానీ వాళ్ళకు తోచిన విధంగా ఒక దళిత మహిళ మీద, కూలినాలు వేసుకునే భార్య మీద, 13 సంవత్సరాల పిల్లోడి మీద, ఒక 10 బాల్యుడి మీద హింస చేసినందుకు, దళిత మహిళ మీద హింస చేసినందుకు, అమాయకుడైనటువంటి ఒక యువకుడి మీద హింస చేసినందుకు, ఈ 3 రకాలుగా ఎన్ని రకాల చట్టాలు అమలైతే అన్ని రకాల చట్టాల మీద రామరెడ్డి మీద, అతని అనుచరుల మీద కేసు నమోదు చేయాలి. ఆయన రెడ్డి గారు, ఈవిడ మాల ఎస్సీ కనుక ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా, వెంటనే అరెస్ట్ చేయాలా. సస్పెన్షన్ చేసి తూతులు దులుపుకొని దొంగచాటున మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లో పని చేయించుకుంటూ వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులను మేము కోరుతా ఉన్నాం, ఇక్కడ ఒక దళిత మహిళ మీద ఒక రెడ్డి కుల అహంకారాన్ని ప్రదర్శించినటువంటి ఎస్ఐని, ఇతర కానిస్టేబుల్ని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారము అతన్ని అరెస్ట్ చేయాలా, జైల్లో పంపాలా. ఆ దళిత మహిళను మెరుగైనటువంటి వైద్యం కోసము నిమ్స్ లాంటి హాస్పిటల్ తరలించాలా. వారం రోజులుగా ఆమె చిత్రవద అనుభవిస్తూ ఆడ పడున్నది. రేపు ఆమె చనిపోతే సత్యం కూడా సమాధి అయిపోతుంది, నేరస్తులంతా బయటపడవచ్చు అనుకుంటున్నారేమో, అందులాంటి కుట్రలో భాగంగా చేశారేమో. కనుక ఆమె ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి వహించి స్థానిక రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ వెంటనే వాళ్ళకి మెరుగైన వైద్యం కల్పించాలా, రక్షణ కల్పించాలా. ఈ మొత్తం కేసులో సమగ్రమైన విచారణ జరిపి అసలు ఈ బంగారం దొంగ నాటకం ఏమిటని కూడా బయట తీయాలా. 26 తులాల బంగారం ఏ చెస్ట్లోంచి తీసుకొచ్చారు, ఏ బీరువాలోంచి తీసుకొచ్చారు, అసలు దొంగతనం జరిగిందా, ఆ దొంగల్ని అసలు దొంగల్ని పట్టుకొని ఆ బంగారం పోలీసులే కాజేసి ఈ బాధిత మహిళ మీదకి నెట్టేసి ఈమె ద్వారా రికవర్ అయినట్టు చేసి మొత్తం బంగారానికి ఈమె దొంగం చేసి జైల్లోకి పంపేట కుట్ర ఏమైనా పన్నారేమనేటటువంటి అనుమానం మాకు వస్తూ ఉన్నది. కనుక వాళ్ళ దొంగతనాలని, వాళ్ళ దోపిడీలను కప్పిపుచ్చుకోవడం కోసం అమాయక దళితుల మీద ఇలాంటి దౌర్జన్యాలు చేసేటటువంటి విషయాన్ని మొత్తం పోలీస్ వ్యవస్థలో ఉండే ఉన్నతాధికారులు ఖండించాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా. మొత్తం పౌర సమాజం అంతా కూడా స్పందించి ఇలాంటి పోలీస్ జులుమికి ఖండిస్తూ అందరూ కూడా బాధిత మహిళకు అండగా నిలబడాలని చెప్పేసి, ఆమెకు న్యాయం జరిగేంత వరకు జరిగే పోరాటాలు అందరూ భాగం కావాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సమితి తరపున, సమతా సైనిక దళ తరపున, మొత్తం దళిత బహుజన ప్రజా సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తాను. ఇప్పటికీ విరిగింది, ఆమె ఇప్పటికే విరిగిన కాలు ఉంది, వికలాంగురాలు. ఆ వికలాంగురాలు కాలు మీద, నా కాలు ఇరిగిపోయిన కాలు మీద మీరు కొడుతున్నారు సారు, కాలు మొక్కుతుంటే ఇంకో కాలు ఇరగొడతామన్నారు. అంటే కాలు ఇరిగినటువంటి స్థితిలో, ఆ మెదల మీద తన్నినటువంటి స్థితిలో, మెడల మీద తన్నితిలో చాలా తీవ్రంగా అంతర్గతంగా ఎలాంటి గాయాలు జరిగినో, ఆమె ఎలాంటి బలహీన స్థితిలో ఉందో చూస్తే ఆమె తెలుస్తుంది. కనుక ఆమె వెంటనే కనుక మెరుగైన వైద్యం కనుక చేయకపోతే ఆమె ప్రాణం ప్రమాదంలో పడే పరిస్థితుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యత తీసుకొని ముందు ఆమె ప్రాణాలు కాపాడాలి. ఆయన రామరెడ్డి గారు సిఐఈ డిటెక్టివ్ అంటున్నారు. ఆమె చెప్తుంది చెప్పడానికి వీలు లేని రీతిలో భర్తను పిల్లల్ని తిడుతున్నాడని. పోలీసు వాళ్ళకు ఒక మాన్యువల్ ఉంటుంది, ఎలాంటి భాష మాట్లాడాలి, ఎలా గౌరవించాలి. నేరం రుజువయ్యేంత వరకు, విచారణ పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ నేరస్తులు కాదు. కేవలం ఎవడో చెప్పినటువంటి అనుమానం మీద ఆధారపడి తీసుకొచ్చి ఇంత దౌర్జన్యానికి 3 రోజుల పాటు పాల్పడ్డాడంటే ఇక్కడ ఆ ఎస్ఐ యొక్క ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఎస్ఐ ఇంట్రెస్ట్ ఆ 20 తులాల బంగారం అసలు దొంగల దగ్గర పట్టుకుని దొబ్బేయాలనేటువంటి దుర్దేశమే కావచ్చు తప్ప, అమాయకులు బలిపెట్టి బంగారం కోసమో లంచాల కోసమో పోలీసులు ఎలా చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోయే ప్రమాదం ఉంది. పోలీస్ యొక్క ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఇలాంటి రామరెడ్డిలను ఎవరైతే దేశవ్యాప్తంగా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కఠినమైనటువంటి సెక్షన్స్ కింద అరెస్ట్ చేసి జైల్లో దొరికితే తప్ప పోలీసుల యొక్క ప్రతిష్ట నిలబడదు, ప్రజల్లో విశ్వాసం పెరగదు. కనుక అలాంటి వాళ్ళందరి మీద శిక్షలు పడేంత వరకు, చర్యలు తీసుకునేంత వరకు దళిత బహుజన ప్రజా సంఘాలందరినీ ఏకం చేస్తాం. తెలంగాణలో జరుగుతున్నటువంటి దౌడులన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. దీనికి లీగల్ ఫైట్ కూడా మేము కోర్టులో చేస్తాం. సార్ చెప్పండి, మీరేమంటారు? బాధితురాలు సమాచారం police behaved like a wild animals. They are actually shameful. It is shameful. And my appeal to the training institutes like Vallabhai Patel National Police Academy or Telangana Police Academy has to pay attention
to this kind of attitude of the police. After the recruitment, they have to undergo to the training. So what kind of training they are giving? So it is a occasion that police officers like Ram Reddy and his team are the vulgar behavior, and they are unbecoming of a police officer. And this is not expected from police officer to behave in a brutal manner with a scheduled caste woman. And both the suspension is not enough. The suspension is they may revoke suspension in a some time. They are liable for prosecution under the 307. It amounts to attempt to murder. They are injured her, and it amounts to attempt to murder. The police have to be prosecuted for attempt to murder, and also outraging the modesty of women. They forced her to remove her clothes, and they inserted sticks, and these all are amounts to very brutal atrocity against a scheduled caste woman. Therefore, the Scheduled Caste Scheduled Tribe Prevention of Atrocities Act has to be invoked, and attempt to murder section have to be invoked, and also outraging the modesty of women. All these sections have to be invoked against the police officers who are involved, and they have to be prosecuted, and they have to be punished, and this action only can bring some hope into the police department. Otherwise, people are already losing their hopes in judiciary system and police, and if they are not punished, it will give a wrong signals to the society. And it is my appeal that it is the responsibility of the government is to ensure that this erring police officer has to be punished. And as my brothers were telling, the victim woman in a pathetic condition in government hospital, there is no proper medicines are available, and she is unable to talk even. So therefore, she has to be moved to the, and better medical attention has to be paid to her.